నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. క్యూబా సంగతి చూస్తా, ట్రంప్ హెచ్చరిక, అనుకున్న దానికంటే వేగంగా ఇరాన్పై దాడులు. అదేవిధంగా సీఎంగా నారా లోకేష్, ఉగాది తర్వాత ముహూర్తం, ఉప ప్రధానిగా బాబు అని కూడా ఒక ప్రచురించారు. ఇక తమిళనాడు ఎన్నికల బరిలో త్రిష చెన్నై సిటీ నుండి పోటీ చేస్తుందని ప్రచారం అని కూడా మరి ప్రచురించారు. ఇక ఐఎన్పిఆర్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం హాజరైన స్పెషల్ కమిషనర్ ప్రియాంక అని కూడా ప్రచురించారు. ఇక సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా, సింగరేణి ఉద్యోగి కుమార్తెకు జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్ రావటం నిజంగా మరి చాలా విశేషం. దాని గురించి కూడా ఇక దుబాయ్పై బాంబులు, బంకర్లలోకి ప్రజలు హై అలర్ట్ జారీ చేశారు. మనకి తెలుసు, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ మరి చాలా భయానక పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. ఖతర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, అదేవిధంగా బెహ్రాన్ కావచ్చు, చుట్టుపక్కల ఏషియా దేశాలు ఏవైతే పశ్చిమాసియా దేశాలు బాంబు మోతలతో అట్టడిగిపోతున్న పరిస్థితి మనకి తెలుసు. ఇక బంకర్లలోకి ప్రజలు వెళ్ళారు, అక్కడ హై అలర్ట్ జారీ చేశారు. యుద్ధ భయం, ఒక్కరోజులో దుబాయ్ని వీడిన 30,000 మంది. దుబాయ్లో నిత్యావసరాల కొరత తీవ్రతరం, రంజాన్ మాసంలో కష్టాలు, కువైట్పై ఆగని దాడులు, యూఏఈపై 109 డ్రోన్లు, 9 బాలిస్టిక్ క్షిపణులతో దాడి. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయిల్, అమెరికా బాంబుల వర్షాన్ని అయితే కురిపించింది. ఇక దుబాయ్ ఇప్పుడు ఇరాన్ దాడులతో షేక్ అవుతుంది. దుబాయ్లో ప్రభుత్వం హైలర్ట్ జారీ చేసింది. క్షిపణి దాడులు జరగవచ్చునని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జనం బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. యూఏఈపై ఇరాన్ విరుచుకుపడుతోంది. 109 డ్రోన్లు, 9 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయగా దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లుగా ప్రకటన యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్పై దాడులు ఆగడం లేదు. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేస్తుంది. శుక్రవారం కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మాత్రం ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా మరి తన ప్రవర్తన అయితే ఉంది. మరి ఎక్కడ దాకా తీసుకెళ్తుంది ఇరాన్ అనేది మరి ఇరాన్ చేతుల మీద ఉంది. ఇరాన్ అయితే దాడులు అయితే ఆపట్లేదు. అమెరికా కూడా తలలు పట్టుకున్న పరిస్థితిని మనం అయితే గమనించవచ్చు. ముందుగా మరి అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిపి ఇరాన్ పై దాడి చేసి మరి అక్కడ ఖమేనీని అంతమొందించిన విషయం మనకు తెలిసిందే. ఇది ఎన్ని రోజులు జరుగుద్దో మరి తెలియదు. కానీ ఏవైతే చుట్టుపక్కల దేశాలు ఉన్నాయి, పశ్చిమాసియా దేశాలన్నిటి మీద ఎయిర్ బేసెస్ అమెరికాకి సంబంధించినవి ఏవి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. మరి బంకర్లలో తలదాచుకోవాలని చెప్పి ఇప్పటికే మరి దుబాయ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకి పలు సూచనలు చేసింది. అందరూ కూడా బంకర్లో తలదాచుకోవాలని చెప్పింది. అదేవిధంగా ఏదైతే మరి దాడులు చేస్తుందో ఆ దాడులకి సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా కూడా మరి చెప్పటం అయితే జరిగింది. ఇక ఈ వివరాల్లో కూడా వెళదాం. ఇప్పుడు ఇరాన్ దాడులతో షేక్ అవుతుంది దుబాయ్. ఇరాన్ దాడులతో షేక్ అవుతుంది. దుబాయ్లో ప్రభుత్వం హైలర్ట్ జారీ చేసింది. క్షిపణి దాడులు జరగవచ్చని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జనం బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. యూఏఈపై ఇరాన్ విరుచుకుపడుతుంది. 109 డ్రోన్లు, 9 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయగా దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లుగా ప్రకటించింది. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్పై దాడులు ఆగడం లేదు. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేస్తుంది. శుక్రవారం కూడా దాడులు కొనసాగున్నాయి. మిసైల్స్తో ఎయిర్ బేస్లపై దాడి చేయగా దాడి వివరాలను కువైట్ ప్రకటించింది. క్షిపణులు, బాంబులు, డ్రోన్లతో పశ్చిమాసియా దద్దరిల్లుతుంది. 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయిల్, అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించింది. యుద్ధ తీవ్రతకు ఇది ఏ విధంగా ఉందో మనకి అద్దం పడుతుందని ప్రచురించారు. ఇక ఒక్క రోజులో 30,000 మంది దుబాయ్ ఖాళీ. మరి యుద్ధ భయంతో లగ్జరీ లైఫ్ కోసం దుబాయ్ వెళ్ళిన వారు అయ్యో బాబోయ్ అంటూ ఖాళీ చేసేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజులో 30,000 మంది ఖాళీ చేశారు. గురువారం 30,000 మంది దుబాయ్ వెళ్ళినట్లుగా ప్రయాణికుల వివరాలు దుబాయ్ ఎమిరేట్స్ ప్రకటించింది. యుద్ధం ఎఫెక్ట్తో దుబాయ్లో నిత్యావసరాల కొరత ఏర్పడింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్లో పండ్ల కొరత బాగా ఉంది. పండ్లతో పాటు కూరగాయల కొరత కూడా ఉన్నట్లుగా బోర్డులు పెట్టారు. కస్టమర్లకు 2-3 కిలోలు మాత్రమే సూపర్ మార్కెట్లు ఇస్తున్నాయి. రంజాన్ మాసం కావడంతో పండ్లు తప్పనిసరి కాగా పండ్ల కొరత ఉండడంతో దుబాయ్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అతలాకుతలం కూడా అవుతుంది. వారం రోజులుగా యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలం అవుతుంది. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతుంది. 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయగా టెహ్రాన్తో సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు విరుచుకుపడ్డాయి. హెజ్బుల్లా
మిలిటెంట్లపై ఇజ్రాయెల్ అమెరికా భీకర దాడులకు దిగే అవకాశం కూడా కనబడుతుంది. మరి చర్చలకు సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు కీలక ప్రకటన అయితే చేశారు. కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం కోసం ముందుకు వస్తున్నాయని, అయితే యుద్ధం ప్రారంభించిన వారి చర్చల ప్రతిపాదన జరపాలని ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజిష్కియన్ అన్నారు. కొన్ని దేశాల చర్చల ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ఎవరైతే యుద్ధాన్ని స్టార్ట్ చేశారో వాళ్ళే చర్చలు చెప్పాలి, మేము చర్చలకు రామన్నట్టుగా చెప్పారు. ఇక యుద్ధంపై ట్రంప్ కూడా సంచలన ప్రకటన చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్ లొంగిపోవాలని, అప్పుడు చర్చల గురించి ఆలోచిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఎవరైతే యుద్ధం స్టార్ట్ చేశారో మీరు చర్చలకు రావాలి, మేము చర్చలకు రావటం కానీ మేము లొంగిపోవటం కాదని ఇరాన్ చెప్తుంటే, కాదు బేషరతుగా మీరందరూ కూడా లొంగిపోవాలని ట్రంప్ అయితే సంచలన ప్రకటన చేశారు. ఇరాన్కు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఆ దేశంలో ప్రభుత్వం మార్పు జరగాలన్నారు. మరి ట్రంప్ చూడాలి, మరి ఇది ఎక్కడి వరకు వెళుతుంది అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా. సింగరేణి ఉద్యోగి కుమార్తెకు జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్. సివిల్స్ ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రికి మొదటి ర్యాంకు. తెలంగాణకు చెందిన 20 మందికి ర్యాంకులు. రాజీవ్ సివిల్ అభ్యాసం సహాయం పొందిన వారిలో 20 మంది సివిల్స్కు సెలెక్ట్. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్రానికే గర్వకారణమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరి ఇది నిజంగానే తెలంగాణ బిడ్డల యొక్క మరి గొప్పతనంగానే మనం భావించవచ్చు. ఆల్ ఇండియా సర్వీసులో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూపీఎస్సీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేస్తుంది. ఇందులో అనూజ్ అగ్నిహోత్రికి మొదటి ర్యాంకు లభించింది. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 30 మంది ప్రతిభ చూపారు. రాజీవ్ సివిల్ అభయహస్తం పథకం లబ్ధిదారులు 20 మందికి ఎంపిక రావటం రికార్డు. తెలుగు తేజాలు అని కూడా 55వ ర్యాంకు సృజన, 193 ర్యాంకు డిఎస్కే ప్రచేత్, అలాగే 259వ ర్యాంకు ఎస్ వర్షిత్ రెడ్డి, 297వ ర్యాంకు ఎం పవన్ కుమార్ రెడ్డి, 541 ర్యాంకు వెలిమినేటి విక్రమసింహారెడ్డి, 573 ర్యాంకు గుమ్మల శ్వేత, 640వ ర్యాంకు ర్యాంకుపల్లి ప్రమోద్ విష్ణు, 682వ ర్యాంకు గుమ్మల విజయసింహారెడ్డి. ఇలా టోటల్గా ఎంతోమంది మరి అద్భుతంగా మరి రాజీవ్ అభ్యాస సహాయం అందుకున్న వారిలో 20 మందికి ఎంపికయ్యారు. చాలా అద్భుతంగా ఎంపికయ్యారు. వీళ్ళందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్పారు. మరి బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది. వీళ్ళందరూ కూడా తెలుగు బిడ్డలు, ఈ రకంగా తెలంగాణ బిడ్డలు మరి అద్భుతంగా రాణించడం మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఇక అదేవిధంగా సీఎంగా నారా లోకేష్, ఉగాది తర్వాత ముహూర్తం, ఉప ప్రధానిగా బాబు. ఇది చాలా సీరియస్ ఇష్యూ, దీని గురించి మాట్లాడుకోవాలి. నితీష్ కుమార్ సీఎం పదవికి గుడ్ బై చెప్పి అనూహ్యంగా జాతీయ రాజకీయాలకు వెళుతూ ఉండడంతో ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందంటూ ప్రత్యర్థి పార్టీలతో పాటు పలు మీడియా సంస్థలు డిబేట్లు చేస్తున్నాయి. చంద్రబాబు ఉప ప్రధానిగా, నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారన్న చర్చ జరుగుతుంది. టీడీపీ వర్గాలు దీన్ని ఖండించడం లేదు. ఉగాది తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయమని, ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఇదే జరిగిందని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే అంతకు ముందు నుండే దీనిపై చర్చలు మొదలయ్యాయి. చంద్రబాబు అధికారంలో ఉండగానే లోకేష్కు పగ్గాలు అప్పగించి తీర్చిదిద్దుతారన్న టాక్ నడుస్తుంది. లోకేష్ రాజకీయంగా ఇప్పుడు ఎంతో పరిణితితో కనిపిస్తుండగా కేడర్ అంతా లోకేష్కు ప్రమోషన్ కోరుకుంటున్నారు. తమను బాగా చూసుకుంటున్నాడన్న నమ్మకం కూడా ఏర్పడింది. ఈ ప్రతిపాదన నిజంగా ఉందా? గతంలో తెలంగాణలో కేటీఆర్ సీఎం అవుతున్నారంటూ జరిగిన ప్రచారం లాంటిదేనా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఓన్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇది అంత ఈజీ అయిపోయేది. ఎందుకంటే మనందరం కూడా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. ఇది కూటమిలో ప్రధాన భాగంగా ఉన్న టీడీపీ అయినా కూడా ఈ రోజున కూటమి అక్కడ ఏర్పడడానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనక మరి మేమున్నామంటూ ఓ సామాజిక వర్గం మొత్తం కూడా వెళ్ళి క్యారీ అవుతూ వెళ్ళిన మాట వాస్తవం. అవునన్నా కాదన్నా ఏపీ రాజకీయాలు, కుల రాజకీయాలు చుట్టూ తిరిగే మాట అందరికీ తెలిసిందే. ఇది ఓపెన్ సీక్రెట్. దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇలాంటి సమయంలో నారా లోకేష్ను సీఎం చేస్తే ఓకే, చేయొచ్చు, తప్పులేదు. కానీ వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ అనే దానికి క్వశ్చన్ మార్క్ వస్తుంది అక్కడ. కాబట్టి చంద్రబాబు గారి పరిపాలనలో, చంద్రబాబు గారు యొక్క అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని మరి ఒక సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా పవన్ అభిమానులు క్యారీ అయ్యి ఉండొచ్చు. మరి పవన్ కళ్యాణ్తో పోలిస్తే నారా లోకేష్కు ఏమంత ఎక్స్పీరియన్స్ ఉంది?
మరి చంద్రబాబు తర్వాత మరి నారా లోకేష్ను సీఎం చేసేసి పవన్ కళ్యాణ్ లోకేష్ సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటే మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే 100% యాక్సెప్ట్ చేయరు దీన్ని. కాబట్టి ఇవన్నీ జరిగే పనులు కావు. ఇది కేవలం కూడా వైసీపీ పార్టీ ఏదైతే ఉందో తన మైండ్ గేమ్లో భాగంగా తను మాట్లాడుతుందో తప్పితే ఈ ఉగాది నుంచే ఇదంతా లేదు, ఇదంతా జరిగిపోద్ది అని దానికి ఎటువంటి ఆధారాలు లేవని మరికొంతమంది చెప్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ వర్గాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఖండించటం లేదు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు ప్రతి విషయాన్ని బురద జాలితే ఖండించాల్సిన అవసరం ఏముంది? ఎస్, టీడీపీ వర్గాలకి లోకేష్ సీఎం అవ్వాలని కోరుకుంటారు. 15 సంవత్సరాలు ఈ కూటమి ఇలాగే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నప్పటికీ కూడా అంతేవిధంగా టీడీపీ కూడా రెస్పాండ్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు అంటే ఆయన సీనియర్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు అంటే జనాలు కొంత యాక్సెప్ట్ చేశారు. లోకేష్ సీఎం అయ్యి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే 100% యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇదంతా వెరసి మళ్ళీ వైసీపీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయని అయితే మరి చాలామంది తలపండిన మేధావులు అయితే భావించడం లేదు. అవసరమైతే వచ్చే ఎలక్షనల్ టైంకి ఫలానా విధంగా మేము వెళ్ళబోతున్నామని చెప్పి ఓపెన్గా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఉగాది నుంచి ఇట్లా జరుగుద్ది అనే మాట మరి ఇది కేవలం ఇక్కడ మనకి రాసినట్టుగా గతంలో కేటీఆర్ సీఎం అయిపోతున్నారని ఏ విధంగా అనుకున్నారా, ఏం జరగలేదు. ఇది కూడా జరిగే అవకాశం చాలా తక్కువగా కనపడుతుంది అనేది మనమైతే అబ్జర్వ్ చేయవచ్చు. ఇక అదేవిధంగా తమిళనాడు ఎన్నికల బరిలో త్రిష చెన్నై సిటీ నుండి పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు వరకు కూడా విజయ్తో మరి చట్టా పట్టాలు వేసుకుని తిరిగిన త్రిష మనకి తెలుసు. త్రిష ఎన్నికల్లో పోటీ చేస్తుంది. త్రిష విజయ్ దళపతి ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో ఒకే కారులో జంటగా కనిపించిన సమయం నుండి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే తమిళనాడు ఎన్నికల బరిలో త్రిష నిలవడం ఖాయమని చెప్తున్నారు. త్రిష టీవీకే పార్టీ నుంచి చెన్నైలో బరిలో ఉంటారని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. త్రిష చెన్నై సిటీ నుండి విజయ్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని ప్రచారాలు సాగుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అది మనం వేచి చూడాలి. ఎందుకంటే సినీ గ్లామర్ అనేది ఉంటుంది, కానీ సినీ గ్లామర్కి మరి ప్రజలు ఎంత మద్దతు ఇస్తారనేది మనం కూడా. అయితే అఫ్కోర్స్ తమిళనాడు కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ సినీ అభిమానులకి సినీ తారలకి సినీ అభిమానులందరూ వాల్యూ ఇస్తారు. కానీ అదే సమయంలో కష్టపడి ప్రజల యొక్క సమస్యను తెలుసుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తారు. కానీ మరి సినీ గ్లామర్ ఒక్కటే ఓట్లు రాలుస్తుందా అంటే దానికి అవకాశం చాలా చాలా తక్కువ అని చెప్పాలి. దానికి ఉదాహరణలు చాలా కోకొల్లలుగానే ఉన్నాయి. చూడాలి మరి ఇవన్నీ కూడా మరి గాల్లో వచ్చే వార్తల నిజమైన వార్తలు తెలవాలంటే మరి కొంతకాలం అయితే సమయం అయితే పడుతుంది. ఇక అదే విషయంగా మూసీ చుట్టూ నైట్ టూరిజం అభివృద్ధి విషయంలో రాజకీయాల్లో బుల్లెట్ ట్రైన్ హబ్గా శంషాబాద్, ట్రంప్, ఎలన్ మస్క్ సంస్థలు ఇక్కడకు రాబోతున్నాయి. మూసీ నిర్వాసితులను ఆదుకునే బాధ్యత నాది. కొత్తగూడలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఈ కేటీఆర్ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ కూడా నమ్మొద్దు. మరి మూసీ చుట్టూ కూడా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళబోతున్నాం. నేను మరి దీనికి సంబంధించి బాధ్యత తీసుకుంటాను అని చెప్పి, బాధ్యత నాది అని చెప్పి మూసీ నిర్వాసితులను కూడా ఆదుకునే బాధ్యత నాదని ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి తెలియచేయడం అయితే జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ చుట్టూ వ్యాపారాలు, నైట్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్గూడ ఎకో పార్కును శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ ఫామ్ హౌస్లో ఉన్న వారికి పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. మనందరికీ తెలుసు ఫామ్ హౌస్లో ఎవరున్నారో మనందరికీ తెలుసు. ఫామ్ హౌస్లో మరి ఆయన ఎవరైతే కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారో ఆయన గురించి పరోక్షంగా చొరకలు అంటించారని అనుకోవాలి. నేను సీఎం అయిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చా, సన్న బియ్యం ఇచ్చా, ఫ్రీ బస్సు పథకం ఇచ్చా, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మహిళలంతా నిండు మనసు ఆశీర్వదించాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలకు తావే లేదు. అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నేను సీఎం అయ్యాక ఏవైతే హామీలు ఇచ్చానో ఎన్ని హామీల్ని అమలు చేశా, ఫామ్ హౌస్లో కూర్చున్న వాళ్ళకి అభివృద్ధి గురించి ఏం చేస్తుందని మరి కేసీఆర్కు చురకలు అంటించిన పరిస్థితిని అయితే మనమైతే గమనించవచ్చు. మూసీ చుట్టూ మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాం, మీరు దీన్ని రాజకీయం చేయాలని చూడమాకండి అని చెప్పి ఆయన చురకలు అంటించడం అయితే జరిగింది బీఆర్ఎస్ నేతలకు. ఇక ఈ సుందరమైన హైదరాబాద్ను సుందరమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నగరంగా మారుస్తామని ఈ క్రమంలో ఒక్కరికి
అన్యాయం జరగనివ్వమన్నారు. ఎవరి అనాథలుగా వదిలేయను, పేదలు మూసి కంపులో బతకాలని గత పాలకులు కోరుకున్నారు. వారిని ఆత్మగౌరవంతో పరిశుభ్రమైన వాతావరణంలో బతికేలా చేస్తామని మేము చెప్తున్నాం. మేము మంచి చేయలేదు కాబట్టి మీరు కూడా మంచి చేయడానికి వీల్లేదు అన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉంది. మేము మంచి చేయలేదు, మీరు మంచి చేస్తే అట్ట మేము ఒప్పుకోం అన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉంది. కంపులోనే బతకాలని చెప్పి గత ప్రభుత్వం కోరుకుంది. ఆ కంపు మొత్తాన్ని తీసేసి ప్రక్షాళన చేసి ఆరోగ్యకరమైన వాతావరణంలో అక్కడ ఉన్న ప్రజలను ఉంచాలని మా ప్రభుత్వం కోరుకుంటుంది. మేము గొప్ప, ఆళ్ళు గొప్ప అని చెప్పి మరి ప్రశ్నించడం జరిగింది. అభివృద్ధి సంక్షేమంలో రాజీ లేదు, మూసీ నిర్వాసితులను ఆదుకునే బాధ్యత నాది, హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచంలోనే గొప్ప నగరంగా మార్చడానికి అందరూ కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం అయితే జరిగింది. ఇక అహ్మదాబాద్ సబర్మతి లాగే అహ్మదాబాద్ సబర్మతి నది రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ ఎలాగైతే అభివృద్ధి చేశారో హైదరాబాద్లో మూసీ నది రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటున్నాం. దీని చుట్టూ రాత్రిపూట వ్యాపారాలు చేసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఇక మహిళా కాంగ్రెస్ చీఫ్గా ఎర్రబల్లి స్వర్ణ, ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్, రేసులో అనేక మంది ఉన్నారు. అనూహ్యంగా స్వర్ణకు ఛాన్స్ అయితే లభించిందని కూడా ప్రచురించారు. ఇక తరువాత మార్చి చివరికల్లా నక్సలిజం నుంచి దేశానికి విముక్తి వస్తుందని మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడం అయితే జరిగింది. ఆయన మరొకసారి పునరుద్ఘాటించారు. ఈ విషయం గురించి చాలాసార్లు అమిత్ షా చెప్పారు. ఇక దేశంలో నక్సలిజాన్ని తుదముట్టించాలని మోడీ సర్కార్ తీసుకున్న సంకల్పాన్ని పూర్తి చేయడంలో CISF కీలక భూమి పోషించినట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో CISF కీలక పాత్ర పోషించిందన్నారు. ఒడిశా కటక్ జిల్లాలో మండలంలో జరిగిన CISF 57వ వార్షికోత్సవంలో పాల్గొన్న అమిత్ షా తిరుపతి నుంచి పశుపతి వరకు మరి రెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని కలలు కనేవారి కళలను భద్రతా దళాలు కళ్ళలు చేశాయన్నారు. దేశంలో శాంతి వాతావరణం నెలకొన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాకారమవుతుందన్న షా, అదేవిధంగా దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలంటే పరిశ్రమలు అభివృద్ధి అవసరమని షా నొక్కి చెప్పారు. అయితే ఆ బాధ్యతను CISF సమర్థవంతంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మార్చి చివరికల్లా దేశానికి నక్సలిజం నుండి విముక్తి కల్పిస్తామని మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరొకసారి పునరుద్ఘాటించారు. ఆపరేషన్ కగార్లో భాగంగా నక్సలిజాన్ని కంప్లీట్గా నిర్మూలన చేయడానికి గత 2 సంవత్సరాల నుంచి మరి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొచ్చింది. ఆ దశలో ప్రయత్నాలు జరిగాయి. కొంతమేరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే మరి ఒక రకంగా చెప్పాలంటే నక్సలిజం అంతమవడానికి కారణం ఓన్లీ భద్రతా దళాలని కానీ ప్రజల్లో, అక్కడ నివసించే గిరిజనులు కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ప్రజాప్రభుత్వాలని మరి అక్కడ ఉన్న గిరిజనులు నమ్మటం స్టార్ట్ చేశారు. తద్వారా ఒకప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పుట్టిన మరి నక్సలిజం ఇప్పుడు ప్రజల కష్టాలు మరి ప్రజాప్రభుత్వాలు కష్టాలు లేకుండా చేస్తూ ఉండటంతో అక్కడ వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడంతో మెల్లమెల్లగా మరి నక్సలిజం కావచ్చు, మావోయిజం కావచ్చు తమ ఉనికిని కోల్పోతూ వచ్చాయి. తద్వారా కొంతమంది ఇప్పటికీ కూడా ఎవరైతే నక్సలిజంతో ముందుకు వెళుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ కగార్తో లొంగిపోయిన వాళ్ళకి లొంగినట్లుగా మరి మాటను వినన్న వాళ్ళకి మరి మనకు తెలుసు ఏం జరుగుతుందో. మరి ఈ రకంగా మరి ముందుకు వెళ్ళింది ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితుల్లో మార్చి చివరికల్లా మరి నక్సలిజం లేని దేశాన్ని చూడాలని కంకణం బద్దులై కూర్చున్నారు. మరి ఈ నెలాఖరికల్లా మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక క్యూబా సంగతి చూస్తా, ట్రంప్ హెచ్చరిక. అనుకున్న దానికంటే వేగంగా ఇరాన్పై దాడులు. మొదట ఇరాన్ విషయంలో తేల్చిన తర్వాత క్యూబాపై దృష్టి సారిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2025 మేజర్ లీగ్ సాకర్ ఛాంపియన్షిప్గా నిలిచిన ఇంటర్ మయామి జట్టుకు శ్వేత సౌధంలో ట్రంప్ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఇరాన్ పని ముగించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇజ్రాయెల్తో కలిసి అనుకున్న దానికంటే వేగంగా తమ దళాలు ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు కూడా భారీగా క్షీణించాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయిల్ అమెరికాకు ఉన్నట్లు ఇరాన్కు సమర్థవంతమైన వైమానిక దళం లేదన్నారు. ఇప్పటికే ఇరాన్ నావికా దళాన్ని నాశనం చేశామన్నారు. 3 రోజుల్లో 24 ఇరాన్ నౌకలను తుడిచిపెట్టడంతో ఇరాన్ అధికారులు కాళ్లబేరానికి వచ్చారన్నారు. అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తమతో చెప్పారని వెల్లడించారు. వారిని విజ్ఞప్తి తోసిపుచ్చామని, ఇప్పటికే ఆలస్యమైందని వారికి స్పష్టం చేసినట్టుగా ట్రంప్ తెలిపారు. టెహ్రాన్ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించడానికి ఇరాన్ దౌత్యవేత్తలు తమకు సహకరించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమతో ఒప్పందం కోసం క్యూబా కూడా వేచి చూస్తుందని ట్రంప్ తెలిపారు. కానీ ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశీ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇరాన్ పని ముగిసిన తర్వాత క్యూబా సంగతి చూస్తామన్నారు. అయితే అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా విదేశాంగ
విధాన ప్రాధాన్యతలతో పలు మార్పులు చోటు చేసుకుంటాయని ట్రంప్ అయితే పేర్కొన్నారు. మరి ట్రంప్ అతను చేసుకొచ్చే పనిని కొంతమంది స్వాగతిస్తున్నారు, మరి కొంతమంది దారుణంగా ఏ రకంగా తిడుతున్నారో మనందరికీ కూడా తెలుసు. అయితే ఇరాన్ విషయంలో మాత్రం ప్రధానంగా ఇజ్రాయెల్కి ముప్పు పొంచి ఉంది. అక్కడ ఇరాన్లో ఉగ్రవాద చర్యలతో ఇజ్రాయెల్కి ముప్పున్న సందర్భంలో జరిగిన ఈ దాడి ఫస్ట్ ఖమేనీని అంతమొందించిన తర్వాత ఈ యుద్ధం అయితే జరుగుతూ వచ్చింది. తెలవకుండానే ఇరాన్కి చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా శత్రువులుగా మారిపోయాయి అమెరికా వల్ల. ఎందుకంటే అమెరికాలో ఉన్న అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్లన్నీ కూడా అక్కడ ఉండటం వలన అమెరికాకి సంబంధించిన వాటి అన్నిటిపైన కూడా ఏ దేశంలో ఉన్న ఆ దేశం మీద దాడి చేస్తుంది ఇరాన్. తద్వారా ఆయా దేశాలన్నీ కూడా ఇరాన్ కూడా శత్రువు అయిపోయే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి ఎంతకాలం కనబడుతుందో. క్యూబా సంగతి తర్వాత చూస్తామని కూడా ట్రంప్ అయితే చెప్పుకు రావటం అయితే జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, అప్పుడు వైఎస్, ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్పై పట్టు సాధించడంలో అసాధ్యులు, పార్టీని గుప్పిట్లో పెట్టుకోవడంలో సఫలమైన నేతలు వేం నరేందర్ రెడ్డి ఎంపికతో నిరూపణ, రేవంత్ మార్క్ పాలిటిక్స్ అంటున్న కాంగ్రెస్ శ్రేణులు. మనం నిజంగానే రేవంత్ రెడ్డిని చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసలు ఎక్కడా లేకుండా ఒక మాట కూడా లేని పరిస్థితి. అఫ్కోర్స్ తెలంగాణని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా డేరింగ్ స్టెప్తో ఏదో రకంగా తెలంగాణలోనే ఉంటాం, ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోతామని తెలిసినప్పటికీ కూడా తెలంగాణని విభజించింది. ఆ సమయంలో విభజించిన తర్వాత ఆడా ఉంటా ఏడా ఉంటే అనేవాళ్ళు ఆడాపోయే ఏడాపోయే అన్నట్టుగా అయిపోయింది. కానీ ఇక్కడ పోయిన దాన్ని తెలంగాణ తెచ్చిన జాతిపితగా పేరు తెచ్చుకుని 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ లాంటి మాటల మరాఠీని ఢీకొట్టి ఎదురొడ్డి నిలబడే ఏకైక రాజకీయ నేత సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేకపోతే ఈ రోజున వచ్చేది కాదు. ఇదంతా ఒకెత్తు. కానీ కాంగ్రెస్లో ఇంకొకటి ఉంది. కాంగ్రెస్ అంటేనే వ్యక్తిగత భావ వ్యక్తీకరణకి చాలా స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు నిర్మమాటంగా చెప్తుంటారు. నేను ఇటు నడుతున్నానంటే ఇంకొకరు ఇటు నడుతున్నానంటారు, ఇంకొకళ్ళేమో అటు వెళ్తున్నానంటారు. వీళ్ళందరినీ క్రోడీకరించి ఏకతాటిపైకి తీసుకురావడం, ఆ ఏకతాటిపై తీసుకొచ్చిన తర్వాత తను ప్రతి వ్యూహాలతో అందరినీ బుజ్జగించే వాళ్ళకి బుజ్జగించి, బెదిరించే వాళ్ళకి బెదిరించి, సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఒక్క తాటిపైకి కాంగ్రెస్ నేతలను తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ముందుకు వెళుతున్నామంటే ఇది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. హేమహేమిలు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, వి హనుమంతరావు గారు లాంటి సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. ఎవరు కూడా ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డిని వేలెత్తి చూపకుండా ఎక్కడో అడపదడప ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళని ఏ రకంగా బుజ్జగించాలో కూడా ఆయనకి తెలుసు. ఈ రకంగా తన మార్క్ రాజకీయంతో ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఆయనకు కావాల్సిన రాజ్యసభ సీటు ఏదైతే వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన బలంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో బలంగా నిలబడ్డ వేం నరేందర్ రెడ్డి గతంలోనే రావాలి, కానీ ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడు రాజ్యసభ అయితే వస్తంతో తన మార్కు రాజకీయంతో ముందుకు వెళ్ళిన రేవంత్ రెడ్డి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఇంత బలీయంగా ఉండి అన్ని పార్టీలో ఉన్న అందరిపైన పట్టు సాధించి ఏం చేశాడో ఈ రోజున రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా చేసి కాంగ్రెస్ పార్టీని అప్రతిహాసంగా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. కాంగ్రెస్ అంటే గ్రూప్ రాజకీయాలు, అసమ్మతి గళాలు, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెన్నుపోటు పొడుస్తారో తెలియని పరిస్థితి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాగే ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు అంతా ఒకటే నేత పెత్తనం. ఆయన పార్టీనే ఆయన. తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్వల్పకాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి పార్టీని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో సఫలమయ్యారు. కీలక పదవులన్నీ తనకనుసరణలోనే భర్తీ అయ్యేలా చూసుకుంటున్నారు. ఢిల్లీలోని అధిష్టానం వద్ద తన మాటే శాసనమని ఆయన నిరూపించుకుంటున్నారు. కేవలం పాలనకే పరిమితం కాకుండా పార్టీ అంతర్గత వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టును రేవంత్ రెడ్డి సాధించారు. తద్వారా ఒకప్పుడు రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్లు సైతం ఇప్పుడు ఆయనకు అనుసరణలో నడవాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత పేరు తెచ్చుకున్నారో సీఎం రేవంత్ రెడ్డి కూడా అంత పేరు తెచ్చుకున్నారని కూడా ప్రచురించారు. ఇక మాదిగ ఉపకులాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ప్రచురించారు. మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో వెంటనే స్పందించిన 2 టౌన్ పోలీసులు నల్గొండ జిల్లాలో బాధితుల వద్దకే వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందజేశారు. ఎస్ఐ
వై5లను కూడా ప్రచురించారు. అదేవిధంగా గోదావరిలో ఇసుక దోపిడీపై తీవ్ర ఆగ్రహమని, పట్టభూముల పేరుతో అక్రమ తవ్వకాలు, ఇసుకాసురులకు అధికారులు అండదండలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది. అక్రమ మైనింగ్ తక్షణ చర్యలు తీసుకోవాలని అక్షర మహిళా మండలి డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా ప్రచురించారు. ఇక రోడ్డు మరమ్మతులపై ఆగ్రహం, మరి ఇసుక లారీలతో పూర్తిగా ధ్వంసమైన భద్రాచలం చెర్ల రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టాలని మొరపెట్టుకున్న ప్రజల విన్నపాలను అధికారులు ఎట్టికేలకు తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా గుంతలను పూడ్చే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను మరమ్మతు చేపడుతున్న పనులపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులకు 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన తెలిపిన అధికారులు నాసిరకంగా పనులు చేపడుతున్నారని, ప్యాచ్ వర్క్స్ చేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇక దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మణుగూరులో సామూహిక వివాహాలు జరిపించినది కూడా ప్రచురించారు. ఇక 2 దశాబ్దాలు సీఎం కుర్చీని మడతపెట్టి నితీష్ బీహార్ కా షేర్, భారతీయ రాజకీయాల్లో వెరీ స్పెషల్, తను వదిలేసే దాకా కుర్చీ వదల్లే, 10 సార్లు సీఎం, 4 సభల్లో ప్రవేశం, దేశ రాజకీయాల్లో అరుదైన రికార్డ్, 75 ఏళ్ల తర్వాత స్టేట్ పాలిటిక్స్కు గుడ్ బై చెప్పారు నితీష్ కుమార్ అని మరి ఆయన మీద ఒక ఆర్టికల్ లాగా అయితే రాయటం జరిగింది. మరి ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్ళబోతున్నట్టుగా కూడా మరి తెలుస్తుంది. తొలిసారిగా సీఎంగా నితీష్ కుమార్ మరి 2000 మార్చి 10వ తేదీన బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సరైన మెజారిటీ లేకపోవడంతో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయి మెజారిటీతో 2005 నవంబర్ 24వ తేదీన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీహార్లో 2014 మే 20వ తేదీన ముఖ్యమంత్రిగా జితిన్ రామ్ మాంఝీ ప్రమాణ స్వీకారం చేయగా 278 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2015 ఫిబ్రవరిలో మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీని ఎక్కి నితీష్ కుమార్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో బీహార్ అద్వితీయ మెజార్టీతో సాధించి మరోసారి కూటమిని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా ఆరోగ్య కారణాలు ఇచ్చా సీఎం పదవి నుండి వైదొలిగారు. మరి యుక్త వయసులోనే, చాలా చిన్న వయసులోనే తొలిసారిగా ఆయన మరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు. బీహార్ కా షేర్ అని, భారత రాజకీయాల్లో వెరీ స్పెషల్ అని, తను వదిలేసేదాకా కుర్చీ వదలలేదని కూడా మరి ఒక ప్రత్యేక కథనాన్ని అయితే రాశారు. కానీ నితీష్ కుమార్ చేసిన కూటమిలో మార్పులు అని చెప్పి దాని గురించి కూడా రాయటం, ప్రజానాడి తెలిసిన నేతని 75వ బర్త్డే సందర్భంగా 4 సభల్లో లాలు రికార్డు సంబరమని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇదొక ఆయనకి ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక అన్నిసార్లు 10 సార్లు ముఖ్యమంత్రి అవడం అంటే మామూలు విషయం కాదు. ఇక గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తెలిపారు. ఇక మున్సిపల్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు అల్లి దేవేందర్, సిహెచ్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు మొయినాబాద్కు సంబంధించి. ఇంకా ఇంపార్టెంట్ న్యూస్లు మనం చూసుకుంటే రేషన్ బియ్యం పట్టివేత, 20 రూపాయల కేసు నమోదు జూలూరుపాడులో ఇది జరిగింది రేషన్ బియ్యాన్ని. అలాగే ముస్లిం సోదరులకు మరి ఇఫ్తార్ విందు క్యాంటీన్ కమిటీ మెంబర్ రామచంద్ర పండ్ల పంపిణీ చేశారు సత్తుపల్లిలో. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరి హాజరైన INTUS వైఎస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు మరి ఇఫ్తార్ విందులో హాజరు అయ్యారు అని చెప్పి కూడా ఇచ్చారు. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు చేయాలని పర్యాటక సాంస్కృతిక అంబారికి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక పట్నంలో నేడు పర్యటిస్తున్న ఎమ్మెల్యే రంగారెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రంగారెడ్డి పర్యటించి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని కూడా ప్రచురించారు. ఇక కొంగర్కళాన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం, 99 రోజుల కార్యక్రమానికి ప్రారంభించిన ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా గురించి కూడా మరి చెప్పారు. ఎమ్మెల్యే రంగారెడ్డి గురించి రాశారు. ఇక కంది శ్రీనివాసరెడ్డిని అభినందించిన మంత్రి జూపల్లి, పార్టీ ఆఫీస్కు సొంత స్థలం కేటాయింపు, భూమి పూజ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎక్కడ తన సొంత స్థలంలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడంలో హర్షణీయమని ఇందుకు తమ్ముడు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిని అభినందిస్తున్నట్టుగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రజల కోసం తన వ్యాపారాలు పక్కన పెట్టేసి గత ఎన్నికల్లో పెట్టి సేవలు అందిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయినా మున్ముందు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇలాగే ప్రజాసేవలో ఉంటూ ప్రజల అభిమానాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తన చేతులతో పునాది రాయి వేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బేల జైనద్ మండలాల నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండేందుకు తన సొంత స్థలంతో పార్టీలో మరి కార్యాలయం నిర్మించినట్టుగా తెలిపారు. మరి కంది శ్రీనివాసరెడ్డి గురించి మనకు తెలుసు. తన సొంత నిధులతో ఆయన మరి ఎంతోమందికి అంబులెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఎప్పుడు కూడా నిత్యం కూడా అన్నదానం చేస్తూ 3.5 సంవత్సరాలుగా అన్నదానం చేస్తూ నిత్యాన్నదానం చేస్తూ జిల్లా వాసుల యొక్క ప్రేమాభిమానాలు పొందారు మరి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. ఇక అదేవిధంగా
మరి అందుబాటులో ఉంటారన్నారు. కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బేల జయనాథ్ మండలాల నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు తన సొంత స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలిచిన వెంటనే హాజరై భూమి పూజ చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతి బుధవారం వారాంతపు సంత రోజున పార్టీ క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అలాగే అన్నదానం కూడా చేస్తామన్నారు. ఇరు మండలాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తన క్యాంప్ ఆఫీసు ఒక పరిష్కార వేదికగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లిపూల నర్సయ్య, బోధ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడి గజేందర్, జైనర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, ఆత్మ చైర్మన్ సంతోష్రావు, గోక గణేష్ రెడ్డి, రామ్దాస్ నాక్లే, ఫైజుల్లా ఖాన్, కోల నరసింహులు తదితరులు అయితే పాల్గొన్నారు. అదేవిధంగా చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరిన బట్టిసా వర్గం మహిళలు కండువాలు కప్పి స్వాగతించిన మరి కంది శ్రీనివాసరెడ్డి మహిళలు అనుకోవచ్చు. మరి ఎంతోమందిని కాంగ్రెస్ పార్టీలో చేరవేయడానికి కంది శ్రీనివాసరెడ్డి అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నారు. ఆయన చేసే మంచి పనులను చూసి ఎంతోమంది మరి వేరే వాళ్ళతో గారు ప్రేరణ పొంది మరి వేరే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారండి. ఇదంతా కూడా కంది శ్రీనివాసరెడ్డి అక్కడ చేస్తున్న కృషిగా మనమందరం కూడా భావించవచ్చు. ఎక్కడా కూడా పార్టీకి సంబంధించి ఒక ఆఫీస్ పెట్టుకోవాలంటే పార్టీ ఇస్తుందనో లేదంటే రెంట్ కడుతుందనో ఏదో ఆలోచిస్తారు. అలా కాకుండా తన సొంత నిధులతో పార్టీ ఆఫీస్ పెట్టడం అంటే మరి పార్టీ మీద ఎంత ప్రేమ ఉంటే ఈ రకంగా పెడతారు. అంత మంచి ప్రేమ ఉన్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి. ఇక బట్టిసా వర్గం గ్రామ పంచాయతీ అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో బట్టిసా వర్గం గ్రామ సర్పంచ్ అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి, గణపతి రెడ్డి, వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు తరలివచ్చిన బట్టిసా వర్గం దుబ్బగూడ మహిళలకు పార్టీ కండువాలు కప్పి స్వాగతంగా మరి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికారులకు అవగాహన సదస్సు ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారని కూడా ప్రచురించారు. ఇక నకిలీ పత్రాలతో భూమి ఆక్రమణ యత్నం 2 అరెస్టు చేశారు. ఇక మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష కూడా విధించడం అయితే జరిగింది. ఇక కాపురాల విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అయితే తెలపడం అయితే జరిగింది. ఎస్ఎస్ఎస్సి పరీక్ష దృష్ట్యా విద్యార్థులకు కౌన్సిలింగ్, ప్రజాపాలన ప్రగతి పాలన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య అని కూడా ప్రచురించారు. ఇక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు కర్ణాటక ప్రభుత్వం. మరి మైనర్లకు నో సోషల్ మీడియా, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అసెంబ్లీలో ప్రకటించిన సిద్ధరామయ్య. మరి కరెక్ట్గా మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు. ఇక 1000 మంది డాన్సర్లతో నమోయరే మరి విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా నాగబంధం నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో ఎన్ఐకే స్టూడియో, అభిషేక్ పిక్చర్స్ పతాకంపై కిషోర్ అన్నప్పు రెడ్డి, నిషితా నాగిరెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో మరి నమోరే పాటను ఈ నెల 15న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ అయితే తెలిపారు. అదేవిధంగా సుశాంత్తో ప్రేమ గాసిప్స్పై మీనాక్షి చౌదరి క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి ఎక్కువగా కనబడుతుంది. ఇటీవల విజయ రష్మిక వివాహం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే మార్చి 6న అల్లు శిరీష్, నయనికారెడ్డి వివాహం జరుగుతుండడంతో సినీ వర్గాల్లో పెళ్లిళ్ల వార్తలు హాట్ టాపిక్. మరి ఇదే సమయంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితంపై కూడా కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వాటిపై స్పష్టత ఇచ్చారు. తన అందం, నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించిన హీరోయిన్లో మీనాక్షి చౌదరి ఒకరు. ఆసక్తికర విషయం ఏంటంటే చాలామంది నటీనటులు డాక్టర్ అవ్వాలని అనుకుని సినిమాల్లోకి వచ్చామని చెప్తుంటారు. కానీ మీనాక్షి మాత్రం నిజంగానే డెంటిస్ట్ చదివి తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదట మోడలింగ్తో కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ సినిమాల్లో ముందుకు సాగారు. 2019లో వచ్చిన హిందీ సినిమా అప్ స్టార్ట్స్ ద్వారా మొదటిసారి తెరపై కనిపించిన మీనాక్షి 2021లో వచ్చిన ఇచ్చట వాహనాలు నిలపరా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కిలాడి, హిట్, ది సెకండ్ కేసు, గుంటూరు కారం వంటి చిత్రాలు నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చిన ముఖ్యంగా వెంకీ అట్టూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ ఆమెకు మంచి పేరు తెచ్చింది. అలాగే వెంకటేష్తో కలిసిన సంక్రాంతికి వస్తున్నాం కూడా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళ్లో కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కార్తీక దండు దర్శకత్వంలో నాగ చైతన్య వృషికావరం సినిమాలో మీనాక్షి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆమె లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలాగా ఉండగా కొంతకాలంగా మీనాక్షి చౌదరి ఒక తెలుగు హీరోతో రిలేషన్స్లో ఉన్నారని గాసిప్స్ వినిపించాయి. ఆ హీరో మరి ఎవరో కాదు, సుశాంత్. వీరిద్దరూ కలిసి నటించి ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమా షూటింగ్ సమయంలో స్నేహం పెరిగి అది ప్రేమగా మారిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన మీనాక్షి వాటిని పూర్తిగా ఖండించారు. సుశాంత్తో తనకు ప్రేమ సంబంధం లేదని, అతను మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై గాసిప్స్ మాత్రం మీరు అలాంటివి ఏమి పెట్టుకోవద్దని మీనాక్షి చౌదరి తెలపడం
అయితే జరిగింది. ఇక అదేవిధంగా రీల్స్ పేరుతో ఇలాంటి ఫోటోల రుక్మిణి వసంత్ ఫైర్. రుక్మిణి వసంత్కు కోపం చూడడానికి సాఫ్ట్గా ఉన్న ఈ బ్యూటీ కట్టలు తెచ్చుకోవడం అవకాశం కూడా ఉందని తేట తెలిపింది. సప్తసాగరాలు దాటి సినిమాలో తెలుగు పరిశ్రమ కన్నడ బ్యూటీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాప్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్ళింది. ఇటీవల విడుదలైన కాంతారా చాప్టర్ 1లోనూ యువరాణి పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం పలు చిత్రాలు నాయకుడిగా నటిస్తున్న ఈమె రాంగ్ యాంగిల్ ఫోటోలను తీసే ఫోటోగ్రాఫర్లపై ధ్వజమెత్తారు. మరి ఈమె ఈ రకంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఫోటోగ్రాఫర్పై మరి తీవ్రంగా మండిపట్టడం అయితే జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీకి సంబంధించి ఏం రిచరించి చూద్దాం. గుడ్డు ధర డమాల్. ప్రధానంగా మరి కోడిగుడ్లు ఎగుమతి చేయడానికి సంబంధించిన అన్నీ ఉండడంతో మనం పంపించే గుడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. పశ్చిమాసియాల యుద్ధ నేపథ్యంలో గుడ్డు ధర పడిపోయిందంట. ప్రజెంట్ 100 గుడ్ల హోల్సేల్ ధర 420 ఉత్పత్తి అధికంగా ఉండడం, వినియోగం యుద్ధంతో ఎగుమతులు తగ్గడమే కారణమని కూడా తెలుస్తుంది. మనం అనుకున్నాం కదా. ఇక ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ ఏపీ తొలి మహిళగా సీజేగా త్వరలో నియామకం జరగబోతుందని ప్రచురించారు. కూటమి విచ్ఛిన్నానికి కుట్ర. 11 మందే ఉన్నా 11 మంది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు పవన్. వాళ్లే కల్తీ చేస్తారు, వాళ్లే బూతులు తిడతారు, ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసి కులాల వెనుక దాక్కుంటారు. సుస్థిర అభివృద్ధి కోసం కూటమి 15 ఏళ్ళుగా అధికారంలో ఉండాలి, గొడవలు లేకుండా బలంగా ఉండాలి, ప్రజల ఆకాంక్షలు ప్రతిరూపం ఈ బడ్జెట్ చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఈ రాష్ట్రంలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలందరూ గొడవలకు తావివ్వకుండా ఐక్యంగా ముందుకు వెళదామన్నారు. కూటమి చాలా బలంగా ఉండాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి పార్టీ పరంగా ఒంటరి పోరాటం చేయడం కన్నా కూటమితో కలిసి ముందుకు వెళ్లాలని భావించే 2014లో ఎలా పదవులు ఆశించకుండా కష్టపడ్డా అన్నారు. 2019 ఎన్నికల్లో అది సాధ్యం కాలేదని 2024 ఎన్నికల్లో తగ్గి చంద్రబాబుకు దీని గురించి చూద్దాం ఒకసారి అండగా ఉన్నాం, చంద్రబాబుకు అండగా ఉన్నామని అయితే తెలియజేశారు. చంద్రబాబుకు అండగా ఉన్నామని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలైతే ఒక రకంగా చెప్పాలంటే మరి నిలబడ్డామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏవైతే మరి ఉన్నాయో సుస్థిర అభివృద్ధి కోసం 15 ఏళ్ల పాటు కూటమి బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే గొడవలకు తావివ్వకుండా కూటమి పార్టీలు కలిసిగా ఉండాలని ఆకాంక్షించారు. శుక్రవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. వైసీపీ కుట్రలు కుతంత్రాలను ఎండగట్టారు. వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు దొంగ అన్న చందంగా ఉందని, తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని వాళ్లే కల్తీ చేస్తారు, నిందలు కూటమి ప్రభుత్వంపై వేస్తారు, తిరిగి బూతులు వాళ్లే తిడతారు. వాళ్ళు కేవలం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న 1100 మంది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసి కులాల వెనుక దాక్కుంటున్నారు. ఇతరుల స్వేచ్ఛలను హక్కులను హరించడం వారి హక్కుగా భావిస్తున్నారు. పదే వాళ్ళు చెప్పే అబద్ధాలను ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. వైసీపీ వాళ్ళని కరెక్ట్ చేయాలంటే కూటమి కలిసికట్టుగా ఉండాలి. కులాలు మతాలు ప్రాంతాలను దాటకపోతే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేమని స్పష్టం చేశారు. అది విధ్వంస పాలన, మంది దార్శిక పాలనగా చెప్పారు. ఇక ఈ రకంగా మరి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పుస్తకాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీ నియోజకవర్గంలో మా శాఖలో అభివృద్ధి ఇది అని చెప్పి తొలిసారి మరి 175 బుక్లెట్లు 175 బుక్లెట్లు సిద్ధం చేశారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక అదేవిధంగా వెంకన్నకు క్షమాపణ చెప్పారా? యేసు ప్రభువుకు అపచారం జరిగిందంటే చెప్పావే, మరి శ్రీవారికి అపచారం చేస్తే సమాధానం చెప్పావా అని చెప్పి మరి చంద్రబాబు మరి నిన్న ప్రశ్నించడం అయితే జరిగింది. మరి తిరుమల లడ్డు వ్యవహారంపై మరి ఎన్టీడీపీ నివేదిక తర్వాత వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారని వెంటనే చర్యలు తీసుకోవాలని దేశంలో పూజారులు, హిందూ మత పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వైసీపీ పార్టీ ఇప్పటికీ జరిగిన తప్పును గుర్తించి వాస్తవికతానికి రాలేదని చెప్పారు. కానీ చంద్రబాబు గారు ఇక్కడ ప్రజలు వాస్తవంగా మాట్లాడుకుంటే ఇంకా అసెంబ్లీలో కూడా దీని గురించి ఆపేయండి, దీని గురించి ఆపేసి సిట్ దర్యాప్తు సంస్థ చేసుకుంటూ వెళ్ళింది. తర్వాత వాళ్ళు నిజంగా తప్పు చేస్తే దానికి సంబంధించి ఏం చేయాలో చెప్పుకుంటూ పోతుంది. రాష్ట్రంలో ఇంకా వేరే సమస్య ఏది లేనట్టుగా దీని మీద కూడా మరి మాట్లాడతాం పరిపర విధములుగా
ఒకంత కూటమి ప్రభుత్వం మీద కూడా ప్రజల్లో కొంత నెగిటివ్ వైపు వెళ్ళే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. దీని గురించి కూటమి ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడం, ఇక నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఉండి దీని మీద పదే పదే మరి మాట్లాడకుండా ఉండటం